పశ్చిమ బెంగాల్ పరగనాస్ జిల్లాలకు చెందిన సందేశ్ కాలి ఆకృత్యాలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు షేక్ షాజహాన్ అతని అనుచరుల ఆకృత్యాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పరగనాస్ జిల్లాకు చెందిన సందేశ్ కాలి ఆకృత్యాలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ మరియు అతని అనుచరుల ఆకృత్యాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, గట్టి సత్యనారాయణలు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని అన్నారు. ముఖ్యంగా షేక్ షాజహాన్ అతని అనుచరులు హిందూ మహిళలు, ఎస్సీ, ఎస్టీ మహిళల మీద సాగిస్తున్న అత్యాచారాలు, భూ కబ్జాల మీద సుమారు 1200 కేసులు నమోదు కావడం జరిగిందని, అయినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే గానీ పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. పశ్చిమ బెంగాల్లో క్షీణించిన శాంతి భద్రతలకు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసు యంత్రాంగం తీరుతెన్నులకు దర్పణం పడుతున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి జిత్ప్రియో మాలిక్ ప్రధాన అర్జుడుగా షేక్ షాజహాన్ సాగిస్తున్న ఆకృత్యాలకు అంతు లేకుండా పోయిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దాట్ల సూర్యనారాయణ రాజు, రంబాల వెంకటేశ్వరరావు, దువ్వూరు సుబ్రహ్మణ్యం, కోకిలగడ గంగరాజు, చిట్నీడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పార్లమెంట్లో మేమందరూ ఈరోజు ఈ సందేశ్ కళ్యాణ్ దేశం జరిగిన ఆకృత్యాలకి మేము దశ జరుపుకుంటూ గ్యాదర్ అయ్యాం. సందేశ్ కళ్యాణ్ ఏరియాలో షేక్ షాజహాన్ అన్న వ్యక్తి టీఎంసీ లీడరు, ఆ లీడర్ చేసే ఆకృత్యాలని మేము ఖండిస్తున్నాం. అంటే మమతా బెనర్జీ సీఎం అయి ఉండి కూడా మహిళకి ఒక గ్యారంటీ సపోర్ట్ చేయకుండా ఉండి ఆయన కార్యక్రమం సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా కొన్ని అవకాశం లేదు. మన మోడీ గారి ప్రభుత్వంలో మహిళలకి చాలా ఒక సహకారం ఉంది, గౌరవం ఉంది. అలాంటి ప్రభుత్వంలో అలాంటి ఉన్న సమయంలో కూడా మమతా బెనర్జీ లాంటి సీఎం లాంటి వ్యక్తి ఈ కార్యక్రమాలకి సపోర్ట్ చేసుకుంటూ షాజహాన్ గారిని ఇంకా ఏదో మంచి జైల్లో పెట్టి పోషించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బెనర్జీ గారు ఆలోచించి వెంటనే యాక్షన్ తీసుకుని ఆయన సస్పెండ్ చేసేసి దాన్ని కఠిన శిక్ష చేయాలని కోరుకున్నాం. అతను ప్రజల నుంచి కొల్లగొట్టిన ఆస్తులను కూడా వెనక్కి పేదవాళ్ళకి ఇప్పించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేయటం జరిగింది. కానీ ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మమతా బెనర్జీ ఇటువంటి షేక్ షాజహాన్ లాంటి వాళ్ళని ప్రోత్సహించటం ఏదైతే ఉందో ఇది దేశ ప్రజలందరూ కూడా ఖండించాలి. ఒక సెక్యులరిజం అని చెప్పుకునే వ్యక్తులు ఈరోజు ఎందుకు ఈ సంఘటన గురించి సూడో సెక్యులరిజంగా వ్యవహరిస్తూ మత రాజకీయాలని, కుల రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఈ దేశంలో ఇటువంటి దురాఘాతాలకి ప్రోత్సహించే నాయకులు అనేక సందర్భాల్లో ఈ దేశంలో మానవ హక్కులు హరించబడుతున్నాయని చెప్పే నాయకులు ఈరోజు ఎందుకు నోర్లు మూసుకుని కూర్చున్నారు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. దీన్ని నిరసనగా దేశవ్యాప్తంగా మా అఖిల భారత అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. షేక్ షాజహాన్ లాంటి ఒక దురాగతుల గురించి కూడా మనం వింటున్నామంటే మనందరూ కూడా ఆశ్చర్యపోయి ఇంటి మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి కిరాతకాలు చేస్తూ ఒక మహిళల్ని కించపరుస్తూ అలాగే ఆ ఊర్లో ఒక రాక్షస పాలన చేపిస్తున్న ఒక కిరాతకుడిని ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వెనకేసుకుంటున్నాడము. అది కూడా ఆవిడ ఒక మహిళ అయి ఉండి మహిళల ఆర్తనాదాలు కూడా వినకపోవడము ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయం. మా బీజేపీ పార్టీ కోరుతున్నది ఏంటంటే అక్కడ ఈ కిరాతక పాలన పోవాలి. వెంటనే ఆ షేక్ షాజహాన్ అనే ఒక కిరాతకుడి మీద వాళ్ళు కఠిన శిక్షించాలి. అతన్ని ఇప్పుడు చేస్తున్నట్టుగా ఇప్పుడు ఏదో అందరికీ కంటి తుడుపుగా ఆయన ఒక వీఐపీ జైల్లో పెట్టి రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు ఒకే ఒక్క కారణంతో ఆయన తీసుకెళ్లి లోపల పెట్టి ఏదో కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే ఈడీకి కానీ ఒక సెంట్రల్ ఫోర్సులు కానీ అప్పచెప్పి వెంటనే అతన్ని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వెంటనే మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారిని కోరుకుంటున్నాము.